శ్రీ విష్ణు కొత్త తెలుగు సినిమా #సింగిల్ రిలీజ్ అయి నిన్న శనివారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు ఈ సినిమా శుక్రవారం 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే నిన్న శనివారం 2వ రోజు కలెక్షన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. 6 కోట్ల గ్రాస్ వచ్చింది. మామూలుగా మొదటి రోజుకు వచ్చే కలెక్షన్స్కి 2వ రోజుకి 50% డ్రాప్ ఉంటుంది. బట్ ఈ సినిమాకి 50% రైజ్ ఉంది. అలా టోటల్గా 2 రోజుల్లో 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎక్సలెంట్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఇక ఈ ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే 2 రోజుల్లో, రాయలసీమ నుంచి 1 కోటి, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 3 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో సింగిల్ సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 2 కోట్ల గ్రాస్. అలా టోటల్గా 2 రోజుల్లో 10 కోట్ల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 14 కోట్లు అయితే 7 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 7 కోట్లకు గాను 5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వచ్చేసింది మొదటి 2 రోజుల్లోనే. మరో 2 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా కలెక్షన్స్ నిన్న శనివారం మాదిరి 6 కోట్లు రాకపోయినా 4 కోట్లు అయితే మినిమం వస్తుంది. అంటే 2 కోట్ల షేర్ వచ్చేస్తుంది. సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఈ ఆదివారంతో సినిమా క్లీన్ హిట్ అవుతుంది. ఇక రేపు సోమవారం నుంచి వచ్చేవన్నీ లాభాలే సినిమాకు. సినిమా క్లీన్ హిట్ అయిపోయినట్టే. అది మన గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ అండ్ బన్నీవాసు నిర్మాతలుగా వచ్చిన సినిమా #సింగిల్. మన శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోరు అండ్ కేతికా శర్మ అండ్ లవ్ టుడే హీరోయిన్ ఇవానా. ఇలా కొత్త తెలుగు సినిమా #సింగిల్ రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లోనే 10 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు. సినిమా బడ్జెట్ 14 కోట్లు అయితే 7 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 5 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి 2 రోజుల్లోనే. ఇంకో 2 కోట్లు వస్తే సరిపోతుంది డిస్ట్రిబ్యూటర్ షేరు. ఈ రోజు వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ క్లీన్ హిట్ అవుతుంది. సినిమా హిట్. ఓకే, బాయ్.